వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కొత్తమ్మ తల్లిని దర్శించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారి స్థానిక శ్రీ కొత్తమ్మ తల్లిని బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. స్థానిక టీడీపీ నేతలు, ఆలయ సిబ్బంది మంత్రి అచ్చెన్నాయుడికి స్వాగతం పలగ్గా పురోహితులు సుసరాపు గణపతి శర్మ, లక్ష్మీకాంత శర్మలు పూర్ణకుంభంతో వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయంలోనికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆయన కొత్తమ్మ తల్లి ప్రాంగణంలో జరిగిన అభివృద్ది పనులను ఆలయ కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ టీడీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రసన్నలత ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కోటబొమ్మాళి మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకపోవడం వల్ల జరిగే చెడు ప్రభావాలపై మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు మరియు జూనియర్ సివిల్ జడ్జి బిఎంఆర్ ప్రసన్నలత ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కొత్తపేట జంక్షన్ నుండి కోటబొమ్మాళి వరకు హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బిఎంఆర్ ప్రసన్నలత మాట్లాడుతూ హెల్మెట్ స్వీయ రక్షణకు మరియు కుటుంబ శ్రేయస్సుకు ముఖ్య సాధనమని, అదేవిధంగా అకాల మరణాలు, రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగినప్పుడు తలకి గాయమైతే వెంటనే వ్యక్తి మరణించడం జరుగుతుందని తెలిపారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లకినేని శ్రీనివాసులు మాట్లాడుతూ హెల్మెట్ లేక ప్రమాదం జరిగి వ్యక్తి చనిపోతే దీనివల్ల ఒక కుటుంబం మొత్తం ఆ వ్యక్తిని కోల్పోయి వారి అభివృద్ధి మొత్తం కుంటుపడుతుందని, అంతేకాకుండా ప్రమాదాలు ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వారికి రక్షణ పొందే విధంగా, వారి కుటుంబానికి రక్షణ కలిగే విధంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాద సంఘ ఉపాధ్యక్షులు బి నారాయణరావు, కార్యదర్శి తిరుమలరావు, సీనియర్ న్యాయవాదులు పూజారి వాసుదేవరావు, డి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. రక్తదాతల సేవలు ప్రశంసనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళామందిర్లో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా పలువురు రక్తదాతలను ఘనంగా సత్కరించి మెమోంటో సర్టిఫికెట్లను బహుకరించారు. ఇటీవల గొండుశంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తూ గొండుశంకర్ సతీమణి గొండు స్వాతి శంకర్ ను సన్మానించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ జగన్మోహన్ రావు, బలివాడ మల్లేశ్వరరావు, రెడ్ క్రాస్ సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ డొక్కరి రాజేష్. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో చెట్లతాండ్ర పంచాయతీకి చెందిన జవాన్ డొక్కరి రాజేష్ వీరమరణం పొందారు. ఈ వీర జవాన్ అంత్యక్రియలు అతని స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు. కొత్తపేట జంక్షన్ నుంచి చెట్లతాండ్ర గ్రామం వరకు భారీ ఎత్తున ర్యాలీతో జవాన్ భౌతిక కాయాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. బంధువులు, మిత్రులు, అభిమానుల రోదనలతో చెట్లతాండ్ర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడు అతి తక్కువ వయసులోనే దేశ రక్షణ కోసం వీరమరణం పొందడంతో యువకులు పెద్ద ఎత్తున జై జవాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ భౌతిక కాయానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ తదితరులు ఘన నివాళులర్పించారు. ఆర్మీ అధికారుల సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, నిర్దేశించిన ధరలకు నాణ్యమైన కూరగాయలు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.
రైతులకు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన బుధవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి రైతు బజారును పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు రైతులు నేరుగా వినియోగదారులకు నిర్దేశించిన ధరలకు విక్రయించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు బజార్లను నిర్వీర్యం చేశారని, తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం రైతు బజార్లకు పూర్వ వైభవం తీసుకొస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, మాజీ ఎంపీపీలు తర్రా రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఐఐటి ఎచ్చెర్ల క్యాంపస్ లో ఆకస్మికంగా పర్యటించిన ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ఐఐటి క్యాంపస్ లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు విశ్వవిద్యాలయం ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా భవిష్యత్తులో మెరుగైన విద్యా ఫలితాలు వచ్చేలా చూడాలని, యూనివర్సిటీకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తన దృష్టిలో పెడితే పరిష్కారానికి కృషి చేస్తానని, విద్యార్థులకు మంచి విద్యను అందించి ఉన్నత స్థాయికి వెళ్లేటట్లు తీర్చిదిద్దేది ఒక్క గురువు వల్లే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ బాలాజీ, ఏఓ మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. పక్కా ప్రణాళికతో జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని గ్రామాలన్నింటినీ 5 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ది చేసి స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంగా ముందుకెళతామని కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని కోడ్రామూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి కొద్దిసేపు ఆర్&బి, క్రీడా శాఖ కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి 2 ప్రధాన సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయా అని గత ప్రభుత్వం మీద నమ్మకం లేక జిల్లా ప్రజానీకం దేవుడి మీద భారం వేసిందని, ఇప్పుడు వారి ఆశలు నెరవేరే రోజు వచ్చిందని అన్నారు. కోడ్రామూర్తి స్టేడియం పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ కి 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ 9 నెలల్లో పూర్తి చేయాలని కోరామని, ఏడాదిలోపే పూర్తి చేసి ఇస్తామని అధికారుల సమక్షంలో హామీ లభించిందని, అలాగే శ్రీకాకుళం ఆంధ్రవలస రహదారికి అత్యవసరంగా ₹1 నిధులు ఇచ్చామని, కొత్త రోడ్డు జంక్షన్ నుంచి వాకల వలస వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. రహదారులే ప్రగతికి బాటలని, ప్రతి వారం ఈ 2 పనులపై సమీక్ష చేస్తామని చెప్పారు. ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తామని, గత 5 ఏళ్లలో వంశధార నుంచి చుక్క నీరు పలాస, వజ్రపు కొత్తూర్లకు ఇవ్వలేకపోయారని, సీఎం చంద్రబాబు సారథ్యంలో 90 లక్షల రూపాయలతో 1.70 లక్షల ఎకరాలకు నీరివ్వడం ఎంతో తృప్తినిచ్చిందని చెప్పారు. 9 శాఖలు నిర్వహిస్తున్న మంత్రిగా జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని, మూలపేట పోర్టు పూర్తి చేసి అక్కడే మినీ ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని అన్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కొత్త గిడ్డంగులు నిర్మిస్తామని, మూలపేటలో రైతులు, జిల్లాలోని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించి వలసలు నివారిస్తామని వివరించారు. జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచి రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబిలేసు, ఆర్&బి ఎస్సీ జాన్ సుధాకర్, డిఎస్డీఓ బి శ్రీధర్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. సోంపేట మండల రైతులకు ఖరీఫ్ సీజన్లో ఎంతో లబ్ధి కలిగే విధంగా పైడిగాం ప్రాజెక్టు నీటిని గురువారం విడుదల చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం రైతులకు ఖరీఫ్ సీజన్లో ఎంతో లబ్ధి కలిగే విధంగా పైడిగాం ప్రాజెక్టు నీటిని గురువారం విడుదల చేశారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేతుల మీదుగా బాతుపురం పంచాయతీ పైడిగాం వద్ద నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో రైతులకు మేలు చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. చూడండి.
జిల్లా అభివృద్ధి, ఎచ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పేర్కొన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు, వ్యాపారవేత్త ఓళ్ల కామేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక బ్లూ ఎర్త్ హోటల్లో బుధవారం నిర్వహించిన అభినందన సభలో నడుకుతిటి ఈశ్వరరావు మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి ఎన్నో సమస్యలపై పోరాడుతూ వచ్చానని, ఉన్నత చదువులు పూర్తి చేసి దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ప్రజలకు సేవ చేయాలనే తపనతో నడికుదుటిపాలెం చేరుకున్నానని అన్నారు. గత 12 ఏళ్లుగా తాను ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక సంస్థల రాజకీయాల్లో పనిచేస్తూ వచ్చానన్నారు. ఇదే సమయంలో తాను తన అనుచరులు ఎన్నో కేసులు ఎదుర్కోవలసి వచ్చినా వీటన్నింటిపైన పోరాటం సాగిస్తూ ఎమ్మెల్యే స్థాయికి చేరుకోగలిగానని తెలిపారు. ఎమ్మెల్యే కావడంతో లక్ష్యం నెరవేరినట్టు కాదని, ఎచ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే ధ్యేయంగా పనిచేస్తానని ఎన్ఈఆర్ స్పష్టం చేశారు. గతంలో తాము ఎవరి వల్ల ఇబ్బందులకు గురయ్యామో వారికి ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు గాని తన అనుచరులకు గాని లేదని, మరిన్ని సేవలను విస్తరించడం ద్వారా ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యమన్నారు. డిఐపిఆర్ఓ కె చెన్నకేశ్వరరావు మాట్లాడుతూ సంఘ సేవకుడిగా ప్రజలకు పరిచయమైన ఈశ్వరరావు రాజకీయాల్లోనూ అదే స్థాయిలో ఎదగడం అభినందనీయమన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకేని వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యా సంస్థల అధినేతగా, సంఘ సేవకునిగా, స్థానిక సంస్థల ప్రతినిధిగా విజయవంతంగా అడుగులు వేసి జిల్లాలో బీజేపీ తరపున తొలి శాసనసభ్యుడిగా ఎన్ఈఆర్ ఎన్నిక కావటం అభినందనీయమని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతని ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్టార్ వాకర్స్ పూర్వ అధ్యక్షుడు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు జోగినాయుడు మాట్లాడుతూ చదువులో, ఉద్యోగంలో రాణించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు సంపాదించిన ఈశ్వరరావు ఎమ్మెల్యే కావటం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అని ఆదేశించిన కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి గురువారం అచ్చెన్నాయుడు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి వాతావరణం మారాలని, అందుకు అవసరమైన నిధులు తీసుకువస్తామన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ లేకపోతే పేషెంట్లను ఎలా తీసుకువెళతారని ప్రశ్నించారు. ఆసుపత్రిలో 15 లక్షల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ లిఫ్ట్ బాగు చేయలేదన్నారు. అందులో నిధులతో తక్షణమే లిఫ్ట్ బాగు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ షకీలాను ఆదేశించారు. చిన్న చిన్న అత్యవసరమైన పనులు ఏమైనా ఉంటే చేయించిన అనంతరం అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. 930 పడకలకు ఆసుపత్రిలో సరిపడా స్థలం ఉన్నది లేనిది మంత్రి అడిగి తెలుసుకున్నారు. సరిపోకపోతే తెలియజేయాలని మంత్రి చెప్పగా సరిపోతుందని సూపరింటెండెంట్ వివరించారు. 2019 నుండి 2024 వరకు ఎంతెంత నిధులు ఖర్చు చేశారో ఆ వివరాలు అందజేయాలని మంత్రి ఆదేశించారు. 71 ఖాళీలు ఆసుపత్రిలో ఉన్నాయని సూపరింటెండెంట్ చెప్పగా ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయో జిల్లా కలెక్టర్తో చర్చించి జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. కేడర్ స్ట్రెంగ్త్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని మంత్రి అడగ్గా 231 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఉన్న పోస్టులకు అదనంగా ఉన్న పోస్టులకు జీతభత్యాలు ఎవరిస్తారని అడగ్గా ఆప్కోస్ నుంచి వస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం నుండి రక్త సేకరణ ఉన్నట్లు ప్రజా ప్రతినిధులకు తెలియజేసి రక్త సేకరణ క్యాంపులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. 2 ఫ్రీజర్స్ అవసరం అవుతుందని రక్త సేకరణ విభాగాధికారి చెప్పగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి లేదా వివిధ పరిశ్రమలు ఉన్నాయని ఎవరి నుంచినైనా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రికి ఫండ్స్ ఎక్కడి నుండి వస్తాయని మంత్రి ఆరా తీశారు. పేషెంట్స్ కు సరఫరా చేసే ఆహారం ఎలా పెడుతున్నారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూను అమలు చేస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. మెనూ సరిగా అమలు చేయకపోతే ఇప్పుడున్న కాంట్రాక్ట్ ను రద్దు చేసి కొత్తగా మారుస్తామన్నారు. ప్రతి వార్డులో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శానిటేషన్ గురించి సూపరింటెండెంట్ వివరించగా ఆసుపత్రిలో ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయని మంత్రి అడగ్గా 559 మరుగుదొడ్లు ఉన్నట్లు కాంట్రాక్ట్ చెప్పగా ప్రతి మరుగుదొడ్డికి నంబర్ వేసి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నది లేనిది తెలియజేయాలని తెలిపారు. ప్రతి టాయిలెట్ ను పరిశీలించి బాగోలేని టాయిలెట్లకు ఎంత నిధులు అవసరమో తెలియజేయాలన్నారు. డ్రైనేజీ సక్రమంగా ఉండే విధంగా చేయాలన్నారు. ల్యాండ్స్కేపింగ్ బాగు చేయాలని, ఆసుపత్రి వాతావరణం పూర్తిగా మారాలని ఆదేశించారు. డే అండ్ నైట్ కూడలి వద్ద వాహనదారులతో హెల్మెట్ వాడకం, వినియోగం గూర్చి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా స్థానిక జిల్లా కోర్టు నుండి డే అండ్ నైట్ కూడలి వరకు జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ యంత్రాంగం మరియు కోర్టు సిబ్బందులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ యొక్క ఉపయోగాలు మరియు తదుపరి చర్యల గూర్చి సవివరంగా వివరించారు. అలాగే హెల్మెట్ గూర్చి నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా నినాదాలు చేశారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మబగాం గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఉడుపు యంత్రంతో వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా నర్సనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తన వ్యవసాయ క్షేత్రంలో ఉడుపుల యంత్రంతో వరి నాట్లు వేసి అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగమంతా వ్యవసాయ యాంత్రికత వైపు మారాల్సిన సమయం ఆసన్నమైందని, కూలీల కొరతను అధిగమించడానికి ఇది అత్యంత ఆవశ్యకమని తెలియజేశారు. కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పి చిరంజీవి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రోజారత్నం, ఉడుపు యంత్రం ఆపరేటర్ సన్యాసప్పలనాయుడు మరియు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ విలువలు, వెలకట్టలేని సేవలతో శ్రీకాకుళం రెడ్ క్రాస్ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిందని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం స్థానిక బాపూజీ కళామందిర్లో గురువారం ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వార్షిక నివేదికను రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సెక్రటరీ బి మల్లేశ్వరరావు, ఇతర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. తొలుత ఫోటో ఎగ్జిబిషన్ ను జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ లాంటి వ్యవస్థ జిల్లాలో ఒక మహోన్నత శక్తిగా ఎదిగిందని కొనియాడారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించి ప్రాణాపాయ స్థితిలో వ్యక్తులకు రక్తాన్ని, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం నుండి నేత్రాలను సేకరించి విశాఖపట్నం మోహిన్ నేత్ర నిధికి అందించడం, రెడ్ క్రాస్ ఉచిత వైద్య కేంద్రం, మెడిసిన్ బ్యాంకును స్థాపించి ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు అందించడం, ఉచిత అంబులెన్స్ సర్వీస్, పర్యావరణ సంరక్షణకు మొక్కలు నాటించడం, శాంత అనురాగ నిలయం, సిబి నాగజ్యోతి ఆనంద నిలయం ద్వారా పేదలకు అండగా నిలవడం లాంటి ఎన్నో సేవలకు రెడ్ క్రాస్ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాల్లో ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభణ కాలంలో రెడ్ క్రాస్ సేవలు అమూల్యమని, పేదలు, అనాథుల అంత్యక్రియలు నిర్వహించడం, ఇలా ఎన్నో సేవలకు చిరునామాగా ఇండియన్ రెడ్ క్రాస్ ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం, ఎస్డిపి పై అవగాహన కల్పిస్తున్న మోటివేటర్లను, నేత్రదానం చేసిన దాత కుటుంబ సభ్యులను, 50కి పైగా రక్త నిల్వలను అందించిన ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించి దుస్సాలులతో సత్కరించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రముఖులు పాల్గొనడంతో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష, శాసనసభ్యులు కోన రవికుమార్ సతీమణి కోన ప్రమీల, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.